నమస్తే, వెల్కమ్ టు ఆర్వీ టీవీ. ఈటెల రాజేందర్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి అంటూ లేడు. ఈటెల రాజేందర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈటెల రాజేందర్ మానవుడు కాదు, మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి పుట్టిన గడ్డ కమలాపూర్. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ గ్రామంలో ఉన్నాం. మరి కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ గౌడ్తో ఉన్నాం మనం ఇప్పుడు. మరి సతీష్ గౌడ్ గారు మరి ఈరోజు సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. అతడు ఎన్నిక కావడం పట్ల అతని అభిప్రాయం, మరి అసలు ఆయన ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు, సర్పంచ్గా ఎందుకు పోటీ చేయడం జరిగింది, అతని మాటల్లో తెలుసుకుందాం. సర్పంచ్ సాబ్ నమస్తే. నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సర్పంచ్గా ఎన్నికైనందుకు. థ్యాంక్ యూ. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి సార్. మా కుటుంబం అంతా కూడా గీతా కార్మికుడు. మా తండ్రి గారు శేఖరయ్య గారు గీతా కార్మికుడు, తల్లి కోమల. మేమంతా కూడా వ్యవసాయం, అటు గీత వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి మామూలు మధ్యతరగతి కుటుంబం. మా తండ్రి ఇచ్చినటువంటి మార్గం, చూపినటువంటి సేవా మార్గం కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన యొక్క ప్రభావం అనేటువంటిది మా మీద ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే సేవా గుణం అనేటువంటిది కూడా అలవడింది. సార్, మీరు అసలు ఈ సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? గతంలోనే దాదాపు 22 సంవత్సరాల పాటు పాత్రికేయునిగా పనిచేసి అనేక సమస్యలను చూసిన, ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా పనిచేసిన, ఆ నేపథ్యంలో అటు ఆ సమస్యల పరిష్కారం కోసం నా వృత్తి ధర్మంలో భాగంగా పాత్రికేయునిగా ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో కూడా కొంత మన చేతిలో పవర్ అనేటువంటిది ఉంటే, ప్రజాప్రతినిధిగా కనుక ప్రజల అవకాశం ఇస్తే ఇంకొంత సేవ చేసేటువంటి అవకాశం వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామ సర్పంచ్గా, దాంతోపాటు మా గ్రామం మీద మొదటి నుంచి ఉన్నటువంటి ప్రేమతో మా గ్రామంలో ఏదన్నా ఒకటి సాధించాలి, ప్రజల యొక్క ఆశీర్వాదంతో గ్రామానికి సేవ చేసుకునేటువంటి అవకాశం కోసం ప్రయత్నం చేస్తే, ప్రజలు కూడా మునుపటి నుంచి, అంటే గతంలో నేను పాత్రికేయునిగా పనిచేసినప్పటి నుంచి నన్ను గమనించినటువంటి ప్రజలంతా కూడా, దాంతోపాటుగా ప్రజల యొక్క ఆశీర్వాదంతో పాటు ఈటెల రాజేందర్ యొక్క ఆశీర్వాద బలంతో నేను రాష్ట్రంలోనే అత్యధిక 2వ మెజార్టీ తోటి విజయం సాధించడం జరిగింది. దాన్ని బట్టే ప్రజల యొక్క ఆశీర్వాదం, అంటే నా మీద ఉన్నటువంటి నమ్మకం, ప్రజలు ఇచ్చినటువంటి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకోసం, పనిచేసే కోసం నేను ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా. దానికోసం ప్రజలు నాకు ఓట్లేసి ఏ విధంగానైతే విజయాన్ని అందించారో అదేవిధంగా కమలాపూర్లో నేను పనిచేసి, వాళ్ళు మాకు గతంలో కంటే కూడా భవిష్యత్తులో కూడా ఇటువంటి సర్పంచ్ లేడు అనేటువంటి రీతి లోపల వాళ్ళ యొక్క మన్నలను పొందేలాగా పనిచేయాలనేటువంటిది నా ఆకాంక్ష. టోటల్గా ఇక్కడ గ్రామ జనాభా ఎంత ఉంటుంది సార్? మీకు ఎంత మెజార్టీ వచ్చింది? ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ? దాదాపుగా జనాభా పరంగా తీసుకున్నట్లయితే 20,000కు పైగా జనాభా ఉంటుంది. ఓట్లు 10,000 ఓట్లు. మేజర్ గ్రామ పంచాయతీ ఇది. మున్సిపాలిటీ స్థాయి ఉన్నటువంటి ఓట్లు ఉన్నాయి. దాదాపు మొత్తం 10,000 ఓట్లు గ్రామంలో ఉన్నాయి. నాకు 2,150 మెజార్టీ వచ్చింది. అంటే రాష్ట్రంలోనే అతిపెద్ద 2వ మెజార్టీ ఇది. ప్రజలు అంత నమ్మకాన్ని నా మీద ఉంచుకున్నారు. దాంతోపాటు ఆ ఈటెల రాజేందర్ గారి ఆశీర్వాద బలంతో రాష్ట్రంలోనే ఒక అత్యున్నతమైనటువంటి మెజార్టీ సాధించడం అనేటువంటిది కొంత సంతోషాన్ని ఇవ్వడంతో పాటు, ప్రజలు నా పైన పెట్టుకున్నటువంటి బాధ్యతను నెరవేర్చాలనేటువంటి ఒక వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాద బలంలోనే ఒక బాధ్యతను కూడా గుర్తు చేసేటువంటి పరిస్థితి అందులో ఉంది. ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో సర్పంచ్గా గెలవడం అనేది చాలా ఆషామాషి విషయం కాదు. ఇక్కడ సర్పంచ్గా గెలవడానికి తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. అందులో బీఆర్ఎస్ క్యాండిడేట్ కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్షమైనా కూడా ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు. అయినా కూడా మీరు ఇంత భారీ మెజార్టీతో గెలవడానికి గల కారణం? ఇక్కడ మొదటి నుంచి కూడా, అంటే దాదాపు 25 సంవత్సరాల అనుబంధం ఈటెల రాజేందర్ గారికి ఉంది. ఆయన స్వగ్రామం, దాంతోపాటుగా ఆయనతో పాటు నాకున్నటువంటి అనుబంధం, నా మీద ఈటెల రాజేందర్ గారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ కావచ్చు,
ఇంకొకటి ఈయన ద్వారా అయితేనే, సతీష్ ద్వారా అయితేనే మనం పనులు చేయించుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అనేక సమస్యల మీద అవగాహన ఉన్నది కాబట్టి మా సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి బిడ్డ కాబట్టి ఆయన చేతికి కొంచెం అవకాశం ఇస్తే ఇంకా మా సమస్యలు అన్నీ కూడా మీదేసుకొని పరిష్కరిస్తారనేటువంటి నమ్మకంతో ప్రజలు గెలిపించారు. కాబట్టి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా కూడా కమలాపూర్లో అటు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఇటు ఆయన ఈటల రాజేందర్ పైన ఉన్నటువంటి అభిమానం కావచ్చు, మొదటి నుంచి వెళ్ళి నేను పనిచేస్తున్నటువంటి తీరు, నా మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రజలైతే అసలు ఊహించలేనటువంటి రిజల్ట్నిచ్చి నా బాధ్యతను పెంచిరని నేను భావిస్తున్నా. మీరు ఎలక్షన్స్ కంటే ముందు అంటే గ్రామ పంచాయతీలో బరిలో నిలబడేటప్పుడు ఏమన్నా మీ గ్రామస్తులకు ఏమైనా హామీ ఇచ్చారా? నేను గెలిచిన తర్వాత ఈ పని చేస్తా, ఆ పని చేస్తాను ఏమన్నా హామీలు ఇవ్వడం జరిగిందా? గ్రామ అభివృద్ధి కోసం, గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం తిరగలుగుతారనేటువంటి నమ్మకంతో నాకు ప్రజలు ఇంత మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ప్రత్యేకమైనటువంటి హామీలు అంటూ ఏం లేవు, కానీ గ్రామం లోపల ఉన్నటువంటి సమస్యల పరిష్కారం పైన సతీష్కి అవగాహన ఉన్నది అనేటువంటిది ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. వాళ్ళు నా పైన ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండేలాగా సమస్యల పరిష్కారం వైపు మాత్రం పనిచేస్తా. దానికి ప్రజల యొక్క తోడ్పాటు కూడా ఎప్పటికీ నాకు ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కమలాపూర్ అనేటువంటిది గతంలో ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలోనే అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి. సీసీ రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, పక్కా భవనాలు కావచ్చు, వంతెనలు కావచ్చు, అసలు 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఆయన ఉన్నటువంటి సమయంలో సాగింది. అభివృద్ధి అనేటువంటి నిరంతరమైనటువంటి ప్రక్రియ, ఎప్పటికప్పుడు అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ అవసరమైనటువంటి పరిస్థితులు ఏంటి, ప్రజలకు అత్యవసరాలు ఏంటి అనేటువంటి దాన్ని గుర్తించి వాటన్నిటి యొక్క పరిష్కారం కోసం పనిచేస్తూ, దాంతోపాటు చదువుకునేటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం, లైబ్రరీని ఒక అందరూ అనుకూలంగా ఉండేలాగా మార్చడం, దాంతోపాటుగా ఇక్కడ ఉండేటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా సమకూర్చడం అనేటువంటిది బాధ్యతగా పెట్టుకున్న ప్రజలు నా మీద ఉన్నటువంటి నమ్మకం ఏదైతుందో దాన్ని వమ్ము కాకుండా ఆ బాధ్యతలను అన్నీ నెరవేర్చి వాళ్ళు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. మరి ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే మీరేమో ఈటెల రాజేందర్ గారి వర్గం అంటే బీజేపీ, మరి ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎమ్మెల్యే బీఆర్ఎస్. మరి మీకు నిధుల కొరత లాంటిది ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది ఏమైనా జరుగుతుందా నిధుల కూడా? గ్రామ సర్పంచ్కి పార్టీలకు సంబంధం అయితే ఉండదు. కాకపోతే నేను మొదటి నుంచి కూడా ఈటల రాజేందర్కు నమ్మినటువంటి వ్యక్తిగా, ఆయన మీద నేను నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిగా, అంటే ఈ రాజకీయాల్లోకి రావడం కూడా ఆయనే స్ఫూర్తి, ఆయన విధానాలే స్ఫూర్తి, ఆయన సేవా గుణం అనేటువంటిది ఇంకా ఇన్స్పైర్ చేసింది. ఆయన చేసేటువంటి సేవా గుణాలన్నీ కూడా, ఆయన నడుచుకున్నటువంటి విధానాలన్నీ, ఆయన రాజకీయంగా కూడా ఎంతోమందికి ఆదర్శం. ఆయన విధానాలు కావచ్చు, ఆయన నడిచేటువంటి నడవడిక కావచ్చు, ఆయన మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, అవన్నీ కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు. కాబట్టి ఆయన స్ఫూర్తితోటి ఆయన స్వగ్రామం లోపల సర్పంచ్గా గెలిచేటువంటి అవకాశం అనేటువంటి నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ప్రజలు కూడా ఆ అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే నిధుల కొరత అనేటువంటిది ఉంది. నిధుల కొరత ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కావచ్చు, గ్రామంలో నుంచి వసూలు చేసేటువంటి పనుల ద్వారా వచ్చినటువంటి నిధులు కావచ్చు, వాటిని గ్రామాభివృద్ధికి వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వడం లేదు. ఒకవైపు గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని చెప్పుకునేటువంటి గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి చెప్పేటువంటి ఈ రోజుల్లో మహాత్మా గాంధీ సైతం గ్రామ స్వరాజ్యంతో దేశాభివృద్ధి ముడిపడుతున్నటువంటి విషయాన్ని చెప్పారు. అయినప్పటికీ కూడా గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులైతే కేటాయించడం లేదు. కేవలం విధులు విధానాలను రూపొందించడం, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మోటివేషన్ చేసి ఈ కార్యక్రమం చేయాలి, ఆ కార్యక్రమం చేయాలని చెప్పడం తప్ప చెప్పిన దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదు. అది ఒక సమస్య. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పైన చూపిస్తున్నటువంటి ఒక వివక్షగా నేను భావిస్తాను. దాంతోపాటుగా ఇంకొక దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపేణా వసూలు చేసుకొని ఎస్టీఓలో కట్టినటువంటి జనరల్ ఫండ్ అమౌంట్ను కూడా గ్రామ అవసరాల కోసం, గ్రామ అభివృద్ధి కోసం వినియోగించుకునేటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. జనరల్ ఫండ్ ఏదైతుందో దాని గ్రామ అభివృద్ధి కోసం, గ్రామం లోపల అత్యవసరంగా వచ్చేటువంటి అవసరాల కోసం, గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం వాడుకోవడానికి
అవకాశం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జనరల్ ఫండ్కు సంబంధించినటువంటి నిధులను విడుదల చేయకపోవడం మూలంగా మేము వసూలు చేసినటువంటి పైసలు, గ్రామ పంచాయతీ ద్వారా వసూలు చేసినటువంటి పనులను కూడా గ్రామ అవసరాల కోసం వాడుకోలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకొని ఇప్పటికైనా మేము వసూలు చేసినటువంటి పనుల మీద పెత్తనం చేసుడు బంద్ చేసి ఆ పైసలను గ్రామ అవసరాల కోసం వాడుకునేలాగా చర్యలు చేపట్టాలి. జనరల్ ఫండ్ ద్వారా జనరేట్ అయినటువంటి చెక్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా పరిష్కారమై గ్రామ అవసరాల కోసం వినియోగం అయ్యేలాగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టాలి. ఇక ఇవన్నీ నిధుల సమస్య ఇట్లుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 15 ఫైనాన్స్ నిధులు మాత్రం కొంత ఉపశమనం లాగా గ్రామ పంచాయతీలకు కొంత ఉపశమనం లాగా ఉపయోగపడుతున్నాయి. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15 ఫైనాన్స్ నిధులను కూడా గ్రామ అవసరాల కోసం వాడుకుందాం, ఇప్పుడున్నటువంటి తాగునీటి సమస్యలు లేకపోతే పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసమో గ్రామంలో పేరుకుపోయినటువంటి సమస్యల పరిష్కారం కోసం వాడుకుందామంటే అందులోకి వెళ్ళి గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి సిబ్బందులకు వేతనాలు ఏమనడం, గతంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు ప్రత్యేక పాలనలో అధికారులు చేసినటువంటి కాలంలో ఉన్నటువంటి ఏవైతే పేరుకుపోయినటువంటి బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు చెల్లించే కోసం ఈ 15 ఫైనాన్స్ నిధులను వాడుకోవడం మూలంగా గ్రామ పంచాయతీల మీద ఆర్థిక లేమి అనేటువంటిది కనబడుతుంది, ఆర్థిక లోపం అనేటువంటిది కనబడుతుంది. దీంతో అభివృద్ధి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు ఇబ్బంది పడుతున్నటువంటి అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 15 ఫైనాన్స్ నిధులతో పాటుగా మా పరిధిలో ఉన్నటువంటి రీతిలో గ్రామస్తులను ఇన్వాల్వ్ చేస్తున్నాం. కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చేటువంటి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి మా పరిధిలో గ్రామంలో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కావచ్చు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం, వీధి లైట్ల నిర్వహణ కోసం కూడా పనిచేస్తున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మా మీద భారం పడకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేటువంటి నిధులు ఇవ్వడంతో పాటుగా 15 ఫైనాన్స్ నిధులను గ్రామ అవసరాల కోసం వాడుకునేలాగా అవకాశాన్ని కల్పించాలి. జీతాల కోసమో పాత బకాయిల కోసం, అంటే పాత బకాయిలు కూడా చెల్లించాల్సిందే, కానీ వాటి కోసం ప్రత్యేకమైనటువంటి నిధి కేటాయించైనా ఆ బకాయిలు చెల్లించాలి. గ్రామ పంచాయతీల మీద భారం పడకుండా ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీలు అభివృద్ధిని కొనసాగించేలాగా అవసరమైనటువంటి నిధులు సమకూర్చాలి. దానికి తోడు ఇంకోటి ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన ఒక గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు నిధులు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ఆ 10 లక్షల రూపాయలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీంతో గ్రామాల మీద అయితే భారం పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, గ్రామ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, గ్రామాల్లో ఉండేటువంటి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి. దాంతోపాటుగా 15 ఫైనాన్స్ నిధులను కూడా గ్రామ అవసరాల కోసం వాడుకునేలాగా అందులో నుంచి వచ్చేటువంటి నిధులను గ్రామ అవసరాలకే ఉపయోగపడేలాగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. సార్, కమలాపురం అనేది చాలా మేజర్ గ్రామ పంచాయతీ. మరి ఇప్పటి వరకు మీకు ఈ గ్రామంలో ఎలాంటి మెయిన్ సమస్యలు ఉన్నాయి, ముఖ్యమైన సమస్యలు ఏంటి? మీరు సర్పంచ్ అయిన కాడ నుంచి ఏమైనా తీర్చారు? అట్లా ఏం సమస్యలు ఇచ్చారు? ప్రధానంగా గ్రామం లోపల 20,000కు పైగా జనాభా ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించి గతంలో 2011లో జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారంగా ఒక మనిషికి ఒక 500 మందికి ఒక పారిశుద్ధ్య కార్మికులు నియమించుకునేటువంటి అవకాశమే ఉన్నది. కానీ ఇక్కడ దాదాపు 20 నుంచి 22,000 జనాభా కమలాపూర్లో ఉంటుంది. అంటే పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడం మూలంగా పారిశుద్ధ్య నిర్వహణ అనేటువంటిది భారంగా మారుతుంది. దాంతోపాటుగా ఇంకా గ్రామంలో ఉన్నటువంటి నిధులు కూడా సరిగా పూర్తి స్థాయిలో రాకపోవడం మూలంగా సమస్య అనేటువంటిది ఎదురవుతుంది. సరే, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో వాటన్నిటిని సమన్వయపరుచుకుంటూ గ్రామస్తులను చైతన్యం చేస్తూ వాళ్ళను కూడా పారిశుద్ధ్య పరిరక్షణలో భాగస్వాములను చేస్తూ గ్రామాన్ని పారిశుద్ధ్యం పేరుకుపోయినటువంటి అన్నిటిని కూడా పరిష్కరించుకొని ఇక్కడ గ్రామం క్లీన్గా ఉండేటువంటి విధంగా చర్యలు అయితే చేపడతాం. ఇంకా ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా అవసరం. ఎందుకంటే కేవలం ఇక్కడ ఉండేటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క సంఖ్యను కనుక చూసినట్లయితే గ్రామం చాలా పెద్దది కాబట్టి వాళ్ళతోటి మొత్తం గ్రామాన్ని శుభ్రం చేయడం అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి ప్రజల యొక్క సహకారం కూడా కోరుతూ వాళ్ళను కూడా భాగస్వామ్యం చేస్తూ మేము కూడా భాగస్వామ్యం అవుతూ పారిశుద్ధ్యాన్ని పరిరక్షించుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. హుజురాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే మీరు ఈటల రాజేందర్ గారి అనుచరుడు. మరి ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, హుజురాబాద్ ఏ విధంగా ఉండేది? ఇప్పుడు ఈటల లేని హుజురాబాద్ ఏ విధంగా ఉంది? సింపుల్గా చెప్పాలంటే రాముడు లేని అయోధ్య ఏ విధంగానైతే ఉండేనో ఇవాళ ఈటల రాజేందర్ గారు లేనటువంటి కమలాపూర్, హుజురాబాద్ నియోజకవర్గం కూడా అట్లే ఉన్నది, కమలాపూర్ కూడా అట్లే ఉంది. కానీ ఆయన ప్రతినిధిగా సతీష్ని ఎన్నుకుంటే కొంత మనకు
ఆయన ఉన్నట్టే అనేటువంటి ఉద్దేశంతో నాకు ఇలా ఈ ఆశీర్వాదాన్ని ప్రజలు ఇచ్చారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయన ఇక్కడి నుంచి ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత, సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచి మల్కాజ్గిరికి పోయిన తర్వాత ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పట్టించుకున్నటువంటి పాపన పోవడం లేదు, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా పని చేయడం లేదు. ఆ కష్టంలో దుఃఖంలో మంచికి కానీ చెడుకి కానీ నేనున్నా అనేటువంటి విధంగా ఈటల రాజేందర్ గారు అప్పుడు మెదిలేటువంటి వాళ్ళు. వారంలో 5 రోజులు ప్రజల కోసమే ఇక్కడ నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, నియోజకవర్గానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఎవరి ఇంట్లో చిన్న కష్టం వచ్చినా కూడా నేనున్నా అనేటువంటి రీతిలో ఆయన మెదిలేటువంటి వారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కనీసం ఆయన ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా పనిచేయకపోను, కనీసం భరోసా నింపేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇక్కడ ఉన్న అసలు అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారి చుట్టూ భజన చేయడం తప్ప ఇక్కడ ప్రజలను పట్టించుకున్నటువంటి పాపాన పోవడం లేదనేటువంటి విమర్శ ప్రజలే అంటున్నారు, మేమనడం కాదు, ప్రజలే అంటున్నారు. అప్పుడు ఉన్నటువంటి రాజేందర్ అన్న మా కష్టానికి సుఖానికి ఆయన ఉండేది, కానీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎక్కడో తెలియనటువంటి పరిస్థితి నెలకొన్నది అనేటువంటి విధంగా ప్రజలు అంటున్నారు. కాబట్టి ఆయన లేని లోటు అనేటువంటిది కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. భవిష్యత్తులో మళ్ళీ ఆయన ఇక్కడికి వస్తేనే ఈ నియోజకవర్గానికి ఒక అర్థం పరమార్థం అనేటువంటిది ఉంటుంది. దాంతోపాటు ఆయన వస్తేనే మళ్ళీ ఆ అభివృద్ధి అనేటువంటిది కొనసాగుతుంది. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా కూడా నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం అహర్నిశలు శ్రమించిండు. ఇక్కడ ఉండేటువంటి ప్రతి గ్రామం మీద, ప్రతి ఇల్లు మీద ఆయనకు పట్టున్నది కాబట్టి, ప్రతి వాడ మీద ఆయనకు పట్టున్నది కాబట్టి మళ్ళీ ఆయన వస్తేనే ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి. మా బాధలు ఎరిగినటువంటి నేతే ఈటల రాజేందర్ అనేటువంటి రీతిలో ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మేడారం జాతర జరిగింది. ఆ జాతరలో నేను కవరేజ్ చేసే క్రమంలో అక్కడ ఒక కోయదర, ఒక స్వామి, చాలామంది భక్తులకైతే జాతకాలు చూస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి జాతకాలు చెప్పి ఆ క్రమంలో నేను చిన్న ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఈటల రాజేందర్ తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని ఆయన అంటే దానికి విపరీతంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడు సీఎం అవుతాడని రాష్ట్ర వ్యాప్తంగా కామెంట్స్ రావడం జరిగింది. అలాగే హుజురాబాద్లో కూడా మళ్ళీ ఆయన వస్తేనే మా హుజురాబాదు డెవలప్ అవుతుందని చాలామంది కామెంట్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా 20-25 సంవత్సరాలు ఒక ప్రజలతో అనుబంధం కలిగినటువంటి నేతగా, ఉద్యమ నేతగా, ప్రధానంగా ఇంకన్నిటికంటే మెయిన్ ఉద్యమ నేతగా, రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎదిగేలాగా చేసినటువంటి నేత ఈటల రాజేందర్ గారు. ఒక స్థాయిలో ఈ కేసీఆర్ కూడా, ఉద్యమాన్ని రగిల్చినటువంటి కేసీఆర్ కూడా చేతులెత్తేసినటువంటి సమయంలో ఉద్యమాన్ని తన భుజాన్ని ఎత్తుకొని రాష్ట్రం మొత్తం తిరిగినటువంటి నేతగా, ప్రతి సంఘంతో, ప్రతి గ్రామంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. అంటే రాష్ట్రం మీద అంత అవగాహన ఉన్నది, ఉద్యమ నేపథ్యం ఉన్నది. అంటే ప్రజల సమస్యలు ఏందో తెలిసినటువంటి వ్యక్తి, అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి. రాష్ట్రంలో ఏ వర్గమైనా కూడా ఈయన మా బిడ్డ అనేటువంటి విధంగా ఓన్ చేసుకునేటువంటి బిడ్డ ఈటల రాజేందర్. కాబట్టి ముఖ్యమంత్రి కావాలని ఆశించడంలో తప్పులేదు. మనటువంటి వాళ్ళం ఆయన కావాలని కోరుకుంటున్నాం. ఆయన అటువంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావించుకునేటువంటి వ్యక్తులు నేను ఒక్కడిని. ప్రజలు ఎవరైతే భావిస్తున్నారో ఆ భావించుకునేటువంటి రీతిలో ఆయనకు మంచి రోజులు, ఆయనకు కాదు, ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి అనేటువంటి విధంగా భావించుకునేటువంటి వ్యక్తులు. కాబట్టి మీరు అన్నట్టుగా జాతకం చెప్పిన ఆయన ఏం చెప్పిండో నాకు తెలియదు, కానీ ప్రజలైతే ప్రగాఢంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆయన ఆ స్థానంలో ఉండాలని, ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. ఓకే, చివరగా మిమ్మల్ని నమ్మి ఇంత భారీ మెజార్టీ కట్టబెట్టిన మీ కమలాపూర్ గ్రామ ప్రజలకు ఏం తెలియస్తున్నారు, ఏం సందేశిస్తున్నారు? మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా, ఈ విజయం అంతా కూడా కమలాపూర్ ప్రజల విజయమే. నాకు ఇంత మంచి మెజారిటీ రావడం వెనుక అన్ని వర్గాల ప్రజలు ఈ బిడ్డ మా ఓడు, మా ఇంటి బిడ్డ అనేటువంటి విధంగా ఓన్ చేసుకున్నారు కాబట్టి అంత మంచి ఫలితాలు, అంటే వన్ సైడ్ ఓట్లు అనేటువంటివి సాధ్యమైంది. వాళ్ళు ఆ విధంగా ఓన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము కానియకుండా సాధ్యమైనంత వరకు ప్రతి సమస్య పరిష్కారం కోసం నేను పనిచేస్తాను. నా పరిధిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం నేను పనిచేయడంతో పాటు ఇంకా నేను ఎక్కడికన్నా వెళ్ళి పరిష్కరించగలిగితే ఆ స్థాయిలో కూడా, అంటే ఉన్నతాధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అవసరం వచ్చినా కూడా పరిష్కారం చేస్తా. గ్రామ అభివృద్ధిలో కేవలం ఒక సర్పంచో, కమలాపూర్ పాలక మండలో
పనిచేస్తేనే కాదు, గ్రామస్తుల పూర్తి సహకారం అవసరం. మీ అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరం. గ్రామస్తుల యొక్క ఇన్వాల్వ్మెంటు మీ యొక్క భాగస్వామ్యం అనేటువంటిది ఉంటేనే మేము ఏదైనా చేయడానికి సాధ్యం అవుతుంది. మీరందరూ కలిస్తే రాష్ట్ర స్థాయిలో ఉత్తమమైనటువంటి మెజారిటీ ఏ విధంగానైతే సాధ్యమైందో మీ అందరి యొక్క భాగస్వామ్యం, ప్రజలందరి యొక్క భాగస్వామ్యం ఉంటే మన గ్రామం ఉత్తమమైనటువంటి గ్రామంగా ఎన్నిక కాబడుతుంది. అటు పారిశుద్ధ్యం నిర్వహణ విషయంలో కావచ్చు, దాంతోపాటుగా ఆరోగ్య సంరక్షణ విషయంలో కావచ్చు, ప్రభుత్వ పథకాలు అమలు విషయంలో కావచ్చు, ప్రజలందరి యొక్క భాగస్వామ్యం ఉంటే, ప్రజలందరి యొక్క సహకారం ఉంటే మన కమలాపూర్ గ్రామం పూర్తి స్థాయిలో ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా నిలిచిపోతుంది. కాబట్టి నేను గెలవడానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించారో మన గ్రామం ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా మారడానికి కూడా మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ ఆ దిశగా నేను పనిచేస్తా. మీ అందరి సహకారం అభ్యర్థిస్తున్నా. ఓకే, తనను నమ్మి భారీ మెజార్టీతో గెలిపించిన కమలాపూర్ గ్రామ ప్రజల రుణం తీసుకుంటానని, గ్రామస్తుల సహకారంతో, అధికారుల సహకారంతో గ్రామాన్ని మునుముందు ఇంకా అభివృద్ధి చేస్తానని, అలాగే రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఈటల రాజేందర్ గారు రావడం ఖాయం, మళ్ళీ హుజరాబాద్కు పునర్వైభవం కూడా రావడం ఖాయమని చెప్తున్నారు సర్పంచ్ గారు. మటు రవీందర్ గౌడ్, ఆర్వీటీవీ, కమలాపూర్ గ్రామం నుంచి.